హలో డ్రీమర్స్, ఈ క్రిస్మస్ని గట్టిగా సెలబ్రేట్ చేద్దాం. క్రిస్మస్ అంటేనే ఒక హ్యాపీనెస్. మరి ఈ హ్యాపీనెస్ని కొంచెం స్వీట్గా మార్చి ఒక స్పెషల్ కేక్తో సెలబ్రేట్ చేద్దాం. సో ఈసారి నార్మల్ కేక్ కాకుండా ఒక స్పెషల్ వింటర్ వైబ్స్తో ఫుల్లీ లోడెడ్ క్రిస్మస్ కేక్ని చేశాను. సో లేట్ ఎందుకు, లెట్స్ స్ప్రెడ్ సమ్ స్వీట్నెస్ అండ్ సెలబ్రేషన్ టుగెదర్. వెల్కమ్ టు డోర్ డ్రీమ్స్. నేను మీ జ్యోతి. ఈ కేక్ ఒక 4 టైర్ కేక్. సో ఫస్ట్ మనం ఫ్రాస్టింగ్తో స్టార్ట్ చేద్దాం. వెనిలా బేస్ని వైట్ చాక్లెట్ గనాచ్తో స్మూత్గా కవర్ చేసుకోవాలి. కేక్స్ని డిఫరెంట్ సైజెస్లో ఆల్రెడీ బేక్ చేసుకున్నాం. క్రిస్మస్కి ఏ కేక్ చేస్తే బాగుంటుందని నాకు వచ్చిన ఐడియాస్ని తీసుకెళ్ళి ఏఐకి ఇచ్చా. అది జనరేట్ చేసిన డిజైనే ఇది. ఏఐ జనరేట్ చేసిన డిజైన్ని ట్రై చేస్తే ఇంత బాగా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. క్రిస్మస్ ట్రీస్, చిన్న స్నోమ్యాన్ అండ్ ఒక సైడ్లో క్యూట్ లిటిల్ హౌస్ చాలా నచ్చాయి. మెయిన్లీ ఆ వాటర్ ఫాల్ చూడడానికి చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది. టోటల్గా క్రిస్మస్ వైబ్ అంతా ఈ కేక్లోనే ఉంది. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీకు ఈ కేక్లో ఏ పార్ట్ నచ్చిందో కమెంట్ చేయండి. అండ్ మోర్ ఆర్టిస్టిక్ కేక్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూస్తున్నట్టుగానే డిఫరెంట్ సైజెస్లో బేక్ చేసుకున్న కేక్స్ని ఫ్రాస్ట్ చేసుకోవాలి. 4 కేక్స్ని ఫ్రాస్ట్ చేసుకున్నాం కదా, కాసేపు ఈ కేక్స్ని ఫ్రిడ్జ్లో చిల్ అవనిద్దాం. మనం ఫౌండెంట్ని ప్రిపేర్ చేసుకుందాం. స్నో ఫ్లేక్స్ని రెడీ చేసుకోవాలి. వైట్ కలర్లోనే ఉంటాయి కాబట్టి కలర్ మిక్సింగ్ అనేది అవసరం లేదు. చాలా సింపుల్, జస్ట్ రోల్ చేసుకొని కట్టర్స్తో కట్ చేసుకోవడమే. స్నో ఫ్లేక్స్లో మళ్ళీ చాలా వెరైటీస్ ఉన్నాయి. నేను స్నో ఫ్లేక్స్ కట్టర్స్ కోసం ఆన్లైన్లో సెర్చ్ చేస్తే ఎన్ని వెరైటీస్ వచ్చాయో. ఏదో ఒకటి సెలెక్ట్ చేసి ఆర్డర్ చేస్తే ఏ సైజ్ వస్తుందో తెలియదు. ఇంకా షాప్కి వెళ్తే బెటర్ అనిపించింది. షాప్కి వెళ్ళి తీసుకున్నా. 3 సైజెస్ వచ్చాయి. నేను స్మాల్ అండ్ మీడియం యూజ్ చేస్తున్నా. కట్ చేసుకున్న వాటిని గోల్డ్ డస్ట్ చేసుకోవాలి. అదేంటి వైట్లోనే ఉంటాయి కదా అనిపించవచ్చు, కానీ ఏఐ జనరేట్ చేసి ఇచ్చిన పిక్లో గోల్డ్ ఫ్లేక్స్ చాలా లుక్ ఇచ్చాయి కేక్కి. అందుకే నేను కూడా గోల్డ్ యూజ్ చేస్తున్నా. స్నోమ్యాన్ కోసం 2 వైట్ ఫౌండెంట్ బాల్స్ని చేసుకోవాలి. చిన్నది హెడ్ కోసం, పెద్దది బాడీ కోసం. రెండింటిని స్టిక్ చేసుకుని ఎడిబుల్ మార్కర్తో ఐస్ని పెట్టుకోవాలి. చిన్న క్యారెట్ని చేసుకుని ముక్కలా స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు క్రిస్మస్ ట్రీస్ని రెడీ చేసుకుందాం. నేనైతే మౌల్డ్ యూస్ చేస్తున్నా. ఈ మౌల్డ్ ఆన్లైన్లో తీసుకున్న క్వాలిటీ చాలా బాగా వచ్చింది. వైట్ చాక్లెట్ని మెల్ట్ చేసి మౌల్డ్లో వేసుకుని ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ ఉండవు. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఒక 15 మినిట్స్. ఫ్రిడ్జ్లో సెట్ అయిన తర్వాత దీన్ని జాగ్రత్తగా రిమూవ్ చేయాలి. సేమ్ ఇలానే డిఫరెంట్ సైజెస్లో ట్రీస్ని రెడీ చేసుకున్నా. ఇప్పుడు హౌస్ని చేద్దాం. హౌస్ కోసం నేను కుకీస్ని బేక్ చేసుకున్నా. చాలా సింపుల్. రెసిపీని విత్ మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసా, చెక్ చేయండి. నేను హౌస్ కోసం చేసా కాబట్టి హౌస్ పార్ట్స్గా కట్ చేసుకుని బేక్ చేసుకున్నా. వీటిపైన ఐసింగ్ ఎలా ప్రిపేర్ చేసా అంటే, ఐసింగ్ షుగర్లో మిల్క్ ఇంకా మనకి నచ్చిన ఫ్లేవర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. పైపబుల్ కన్సిస్టెన్సీలోనే ఉండాలి అండ్ టూ రన్నీగా ఉండకూడదు. డ్రైయింగ్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. హౌస్కి జాగ్రత్తగా డోర్స్ ఇంకా విండోస్ని పైప్ చేసుకుని ఒక 15 మినిట్స్ సైడ్ పెట్టేసుకుంటే డ్రై అయిపోతాయి. ఇప్పుడు మనం మెయిన్ టాస్క్ పార్ట్స్ని స్టిక్ చేయాలి. చాలా జాగ్రత్తగా స్టిక్ చేయాలి. ఐసింగ్తో స్టిక్ అయిపోతుంది. ఎక్కడెక్కడ స్టిక్ చేసుకోవాలో అక్కడ ఐసింగ్ అప్లై చేసి కేర్ఫుల్గా స్టిక్ చేసుకోవాలి. అస్సలు మూవ్ చేయకూడదు, మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సి వస్తుంది. ఒకవేళ నిలబడకపోతే స్టిక్ చేసి ఏదైనా సపోర్ట్ పెట్టి కదలకుండా ఒక సైడ్ పెట్టేస్తే కాసేపటికి స్ట్రాంగ్గా స్టిక్ అయిపోతుంది. మనం ఫ్రాస్ట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కేక్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు వాటిని స్టాక్ చేసుకుందాం. మధ్యలోకి కాకుండా ఒక సైడ్కి స్టాక్ చేసుకోవాలి. స్టాకింగ్ కంప్లీట్ అయిన తర్వాత వాటర్ ఫాల్ ఎఫెక్ట్ కోసం గ్లేస్ని రెడీ చేసుకున్నా. ఇక్కడ 3 డిఫరెంట్ కలర్స్ని యూజ్ చేస్తున్నా. ఒకటి బ్లూ, స్కై బ్లూ, ఇంకా వైట్. మెయిన్గా యూజ్ చేసేది బ్లూ కలర్, సో ఎక్కువ కావాలి. వైట్ అండ్ స్కై బ్లూ కలర్స్ని అక్కడక్కడ బ్లూ గ్లేస్ పైన వేసుకుంటే రియల్ వాటర్ లుక్ వచ్చేస్తుంది. ఈ గ్లేస్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నానో విత్ మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, చెక్ చేయండి. మనం కేక్ కోసం రెడీ చేసుకున్న ఐటమ్స్ని ఒక్కొక్కటిగా కేక్ పైన అరేంజ్ చేసుకుందాం. ఇప్పుడు హౌస్ పైన స్నో ఎఫెక్ట్ కోసం ఐసింగ్ని పైప్ చేసుకుంటున్నా. తర్వాత ఒక్కొక్క క్రిస్మస్ ట్రీని వాటర్ ఫాల్ చుట్టూ అరేంజ్ చేసుకోవాలి. ఇంటి ముందు కుకీస్తో రెడీ చేసుకున్న బ్రిడ్జ్ని ప్లేస్ చేసి స్నో మ్యాన్స్ని కూడా అక్కడక్కడ వాటర్ ఫాల్ చుట్టూ ప్లేస్ చేసుకోవాలి. ఫైనల్గా స్నోఫాల్ పడుతున్నట్టు షుగర్ పౌడర్ని ట్రీ పైన ఇంకా హౌస్ పైన జల్లుకుంటున్నా. మీకు
మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ మోర్ ఆర్టిస్టిక్ కేక్ వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.